గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 479. ముందుగా అందరికీ అడ్వాన్స్ భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. అందరూ కూడా చాలామంది వాళ్ళ ఊర్లకి వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నారు కదా, బాగా ఎంజాయ్ చేయండి. అండ్ కమింగ్ టు టుడేస్ డైలీ మనీ షో, ఈరోజు డైలీ మనీ షోలోని ఒక మంచి వాల్యుయేషన్లో దొరుకుతున్నటువంటి స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 303 పాయింట్స్ పెరిగి 60,261 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 98 పాయింట్స్ పెరిగి 17,956 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్లు స్లైట్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.69% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ స్లైట్గా నెగిటివ్లో ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్లో దాని తర్వాత మంచి రికవరీ కనపడి చివరికి మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ నిన్న డైలీ మనిషిలో మనం మాట్లాడుకున్నాం కదా, నిన్న నైట్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అవ్వనుందని. యాక్చువల్లీ లాస్ట్ 1 year గా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడంతో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా యుఎస్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గానే వరీ అవుతున్నాయి. కాకపోతే యుఎస్ ఫెడ్ వాళ్ళు ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే పెంచుతూ వెళ్లారో దాని రిజల్ట్స్ అయితే కనపడుతూ రీసెంట్ గా యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అయితే తగ్గుతూ వస్తుంది. అండ్ ఈ డిసెంబర్ మంత్ లో కూడా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లోనే వచ్చింది. ఈ డిసెంబర్ మంత్ లో యుఎస్ లో ఇన్ఫ్లేషన్ 6.5% కి తగ్గింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, జూన్ లో యుఎస్ లో ఇన్ఫ్లేషన్ 9.1% గా ఉండేది. ఇది క్రమంగా తగ్గుతూ వస్తూ డిసెంబర్ కి 6.5% కి రీచ్ అయింది. సో యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ అయితే కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తుంది కాబట్టి ఈ ఫిబ్రవరి మంత్ లోని యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ గా కొంచెం సాఫ్ట్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడంతో నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. దీంతో పాటు నేను ఈవినింగ్ మన ఇండియన్ సిపిఐ డేటా కూడా రిలీజ్ అయింది. మన ఇండియాలోనైతే నవంబర్ మంత్ లోనే ఆర్బీఐ ఏదైతే 6% రేంజ్ లోకి ఇన్ఫ్లేషన్ ని తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ అయితే నవంబర్ లోనే అచీవ్ చేశారు. నవంబర్ మంత్ లో ఇన్ఫ్లేషన్ 5.88% కి వచ్చింది. అండ్ నవంబర్ కన్నా కూడా ఈ డిసెంబర్ మంత్ లోని ఇన్ఫ్లేషన్ తగ్గుతూ 5.72% గా రికార్డ్ అయింది, విచ్ ఈస్ గుడ్. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా కొంచెం సాఫ్ట్ గా మూవ్ అవచ్చు అనే ఎస్టిమేషన్స్ తోనే గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈవెన్ మన మార్కెట్ లో కూడా పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ గా నిన్న నైట్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో మనం LTTS స్టాక్ లో ప్రెజర్ చూసాం. ఫస్ట్ మనం అసలు LTTS ఎక్వైర్ చేస్తున్నటువంటి బిజినెస్ ఏంటో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ దాని తర్వాత స్టాక్ లో ఎందుకు ప్రెషర్ కనపడింది అన్న దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ LTTS వాళ్ళు వాళ్ళ పేరెంట్ కంపెనీ అయినటువంటి L&T వాళ్ళ దగ్గర నుంచి స్మార్ట్ వరల్డ్ అండ్ కమ్యూనికేషన్ బిజినెస్ ని ఎక్వైర్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. అండ్ ఎక్విజిషన్ వీళ్ళు 8 బిలియన్ రూపీస్ అంటే 800 crores కి చేస్తున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. నో ఈ L&T వాళ్ళ స్మార్ట్ వరల్డ్ కమ్యూనికేషన్ బిజినెస్ విషయంకి వస్తే వీళ్ళు 3 సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తున్నారు. ఒకటి కమ్యూనికేషన్ సెగ్మెంట్, ఈ సెగ్మెంట్ యొక్క కంట్రిబ్యూషన్ 74%. అండ్ సెకండ్ సేఫ్ అండ్ స్మార్ట్ సొల్యూషన్ సెగ్మెంట్, దీని నుంచి కంట్రిబ్యూషన్ 25%. థర్డ్ సైబర్ సెక్యూరిటీ సెగ్మెంట్, ఈ బిజినెస్ నుంచి వచ్చేటువంటి కంట్రిబ్యూషన్ 1%. అండ్ టోటల్ గా ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 22 లోని 10.98 బిలియన్ రూపీస్ రెవెన్యూని జనరేట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర 700+ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ LTTS వాళ్ళు ఈ ఎక్విజిషన్ ఎందుకు చేశామని చెప్తున్నారంటే వీళ్ళు 6 బిగ్ బెట్ స్ట్రాటజీ ప్రీవియస్ గా ఏదైతే అనౌన్స్ చేశారో ఆ స్ట్రాటజీలో భాగంగా ఈ బిజినెస్ ని వీళ్ళు ఎక్వైర్ చేసినట్లుగా. అండ్ ఈ ఎక్విజిషన్ ద్వారా LTTS వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్స్, సస్టైనబుల్ స్పేస్ అండ్ సైబర్ సెక్యూరిటీలోని వీళ్ళ క్లయింట్స్ కి ఎండ్ టు ఎండ్ ఆఫరింగ్స్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. దిస్ ఈస్ అబౌట్ దిస్ SWC బిజినెస్. బట్ ఈ బిజినెస్ ని వీళ్ళు ఎక్వైర్ చేశామని అనౌన్స్ చేశాక ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం ఎందుకు ప్రెషర్ చూసామంటే ఈ SWC బిజినెస్ ఎక్కువగా కమ్యూనికేషన్ సెగ్మెంట్ లో ఉన్నది కదా. ఈ కమ్యూనికేషన్ సెగ్మెంట్ లోని వర్కింగ్ క్యాపిటల్ చాలా అవసరం ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ SWC సెగ్మెంట్స్ యొక్క మార్జిన్స్ L&T టెక్నాలజీ సర్వీసెస్ యొక్క మార్జిన్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 22 లో మనం చూస్తే L&T టెక్నాలజీస్ వాళ్ళు 21% మార్జిన్స్ జనరేట్ చేస్తున్నట్లయితే ఈ SWC బిజినెస్ జనరేట్ చేస్తున్నటువంటి మార్జిన్స్ 8 to 10% ఇన్ బిట్వీన్ ఉన్నాయి. నో వీళ్ళ మార్జిన్స్ ఇంత తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ బిజినెస్ ని L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు ఎక్వైర్ చేసినట్లయితే L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళ మార్జిన్స్ మీద కూడా ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉండడంతో వేరియస్ బ్రోకరేజ్ హౌసెస్ L&T టెక్నాలజీ సర్వీసెస్ యొక్క టార్గెట్ ప్రైస్ ని కట్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లోని మనం L&T టెక్నాలజీ సర్వీసెస్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. అండ్ ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం కామెంట్ చేస్తుందంటే షార్ట్ టర్మ్ లో అయితే ఈ ఎక్విజిషన్ వలన వీళ్ళ మార్జిన్స్ మీద కొంత ప్రెషర్ ఉంటుందని, కానీ ఈ సెగ్మెంట్ బిజినెస్ వీళ్ళకి యాడ్ అవడం ద్వారా వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ ప్లాన్ చేశారో ఆ స్ట్రాటజీని సక్సెస్ఫుల్ గా వర్కౌట్ చేయగలమని చెప్తున్నారు. అండ్ అలాగే ఈ బిజినెస్ ని అక్వైర్ చేసినట్లయితే 5G రిలేటెడ్ గా కూడా వీళ్ళు అడ్వాన్స్ గా వర్క్ చేయొచ్చని, అండ్ ఈ బిజినెస్
ని కూడా ఇంప్రూవ్ చేస్తామని చెప్పి వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. సో దీనివల్ల కంపెనీ యొక్క మార్జిన్స్ పైన షార్ట్ టర్మ్ లో ప్రెషర్ కనపడినా మీడియం టర్మ్ లో అయితే వీళ్ళ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుందని మేనేజ్మెంట్ కామెంటరీ చేస్తుంది. సో వీళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీని బట్టి మీడియం టర్మ్ లోని వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ నిన్న మన డైలీ మనీ షోలోని సైంట్ వాళ్ళ రిజల్ట్స్ ని కవర్ చేసుకున్నాం కదా. ఆ రిజల్ట్స్ కవర్ చేసే టైంకి ఇంకా వాళ్ళ ప్రెజెంటేషన్ రాలేదు. బట్ ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ చూసినట్లయితే వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ నిన్న నైట్ వీళ్ళ ప్రెజెంటేషన్ రిలీజ్ చేశారు. ఈ ప్రెజెంటేషన్ లోకి వెళ్లి చూసిన తర్వాత ఐటీ సెక్టర్ స్ట్రగుల్ అవుతున్న టైంలో కూడా వీళ్ళ నెంబర్స్ అయితే మాత్రం మంచి నెంబర్స్ నే పోస్ట్ చేశారు. అండ్ అంతేకాకుండా మీకు గుర్తున్నట్లయితే ఈ సెయింట్ వాళ్ళు రీసెంట్ గా వీళ్ళ సబ్సిడరీ అయినటువంటి సెయింట్ డిఎల్ఎం లిమిటెడ్ ని ఐపీఓకి తీసుకురాబోతున్నట్లుగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా వీళ్ళ సబ్సిడరీని ఐపీఓకి తీసుకురావడం వలన వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. అండ్ ప్రెసెంట్ వాల్యుయేషన్ పరంగా చూసినా కూడా ఈ స్టాక్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నది. సో ఇది మీకు అలర్ట్ చేసినట్లయితే మీ ఫర్దర్ రీసెర్చ్ కోసం హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి వీళ్ళ ప్రెజెంటేషన్ కంప్లీట్ గా చదవడానికి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా ఈ స్టాక్ రిలేటెడ్ గా కూడా ఫర్దర్ గా రీసెర్చ్ చేసి ఫోకస్ లిస్ట్ లో పెట్టుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుందని ఈ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి మనం ఎంసీఎక్స్ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దీనికి రీజన్ సెబీ ప్రీవియస్ గా నాన్ ప్రెషియస్ మెటల్స్ అంటే అల్యూమినియం, కాపర్, లెడ్, నికెల్ అండ్ జింక్ ఇటువంటి మెటల్స్ లోని మినీ కాంట్రాక్ట్స్ ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. యాక్చువల్లీ మెటల్ ఫ్యూచర్స్ యొక్క డైలీ టర్న్ ఓవర్ లోని ఈ మినీ కాంట్రాక్ట్స్ యొక్క కంట్రిబ్యూషన్ 25% అండ్ క్రూడ్ ఫ్యూచర్స్ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ లోని మినీ కాంట్రాక్ట్స్ యొక్క కంట్రిబ్యూషన్ 15 to 20%. ప్రీవియస్ గా సెబీ వీటిని డిస్కంటిన్యూ చేసింది. నో అగైన్ ఇప్పుడు సెబీ మళ్ళీ వీటిని రీఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది. వీటిని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఆ అప్డేట్ ఎంసీఎక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంసీఎక్స్ లోని వేరియస్ కమోడిటీస్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో అగైన్ ఈ మినీ కాంట్రాక్ట్స్ ని కనుక ఇప్పుడు రీఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఈ మినీ కాంట్రాక్ట్స్ యొక్క కంట్రిబ్యూషన్ కూడా వీళ్ళకి యాడ్ అవుతుంది. కాబట్టి దాంతోనే ఈ రోజు సెషన్ లో ఎంసీఎక్స్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. కమింగ్ టు ఫ్రైడే ఫన్. లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన రన్ అయినటువంటి ట్రైన్స్ ఎన్ని అండ్ వాటి పేర్లు ఏంటని అడిగాను. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన 2 ట్రైన్స్ రన్ అయ్యేవి. ఒకటి థార్, సెకండ్ వన్ ని సంజోతా ఎక్స్ప్రెస్. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే ఫన్, ఓన్లీ వెజిటేరియన్ తినేటువంటి క్రొకోడైల్ ఒకటి ఇండియాలో ఉన్నది. అది ఎక్కడుందో మీకు తెలుసా? అండ్ ఆ క్రొకోడైల్ ఎక్కడుండేది అండ్ దాని పేరేంటి? మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి సౌతర్న్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి 38 crores 97 lakhs వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సౌతర్న్ రైల్వేస్ కి చెందినటువంటి రేణిగుంట జంక్షన్ దగ్గరలోని కొన్ని వర్క్స్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. ఈవెన్ ఈ రోజే కాదు, నిన్న కూడా ఈ స్టాక్ లో మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. బికాస్ వీళ్ళు కంటిన్యూస్ గా అయితే ఆర్డర్స్ విన్ అవుతున్నారు. బట్ ఈ ఆర్డర్స్ విన్ అవడం వల్లనే స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోతుందంటే ఈ ఆర్డర్ రిలేటెడ్ అప్డేట్లు ప్రీవియస్ గా కూడా వచ్చేవి. మైట్ బి ఫిబ్రవరి మంత్ లోని 2023 బడ్జెట్ అనౌన్స్ చేయబోతున్నారు కదా. దీనిలోని రైల్వే రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. దాంతోనే లాస్ట్ ఆల్మోస్ట్ 1-2 months గా ఈ రైల్వే స్టాక్స్ లో అయితే మనం పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్. వీళ్ళు లాంగ్ స్టీల్ ప్రొడక్ట్స్ అండ్ ఫెరో అలాయ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. గ్రో అవుతున్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ ఐరన్ ప్యాలెట్ ప్రొడక్షన్ కెపాసిటీని 3.6 మెట్రిక్ టన్ per annum నుంచి 6 మెట్రిక్ టన్ per annum కి పెంచుతున్నట్లుగా వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళ సంబల్పూర్ ప్లాంట్ లోని 1.2 మెట్రిక్ టన్ ఎడిషనల్ కెపాసిటీ సెప్టెంబర్ 2023 కల్లా కంప్లీట్ అవ్వచ్చని వీళ్ళు ప్రీవియస్ గా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ కానీ 8 months బిఫోరే ఈ ఎడిషనల్ కెపాసిటీ కంప్లీట్ అయిందని అండ్ ఇప్పుడు దీన్ని ఆపరేషన్ లోకి తీసుకొస్తున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఎడిషనల్ కెపాసిటీ రిలేటెడ్ గా ఒడిశా గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి కన్సెంట్ ఆఫ్ ఆర్డర్ వచ్చినట్లుగా చెప్తున్నారు. సో ఈ ఎడిషనల్ కెపాసిటీ ఇప్పుడు యాడ్ అవడం వల్ల వీళ్ళ ఐరన్ ప్యాలెట్ కెపాసిటీ 40% పెరుగుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఎడిషనల్ కెపాసిటీ యాడ్ అవడం అండ్ అలాగే అనుకున్న టైం కన్నా కూడా దీన్ని వీళ్ళు ముందుగానే కంప్లీట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో శ్యామ్ మెటాలిక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐటీఐ లిమిటెడ్. వీళ్ళు టెలికమ్యూనికేషన్ రిలేటెడ్ గా ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా స్మాష్ అనే బ్రాండ్ పేరుతోని వీళ్ళు డెస్క్ టాప్స్ అండ్ ల్యాప్టాప్స్ ని కూడా సెల్ చేస్తుంటారు. నౌ వీళ్ళకి కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర నుంచి 25 crores వర్త్ 2 ల్యాప్టాప్ ఆర్డర్స్ వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ 2 ఆర్డర్స్ లోని ఫస్ట్ ట్రెంచ్ లో 6600 ల్యాప్టాప్స్ ని అంటే 22 crores వర్త్ ల్యాప్టాప్స్ ని సప్లై చేయబోతున్నట్లుగా అండ్ సెకండ్ ట్రెంచ్ లోని 1883 ల్యాప్టాప్స్ అంటే
3 crores వర్త్ ల్యాప్టాప్స్ ని సప్లై చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి ల్యాప్టాప్స్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ITI స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నిన్న Paytm లోని ఒక లార్జ్ డీల్ జరిగింది. ఈ లార్జ్ డీల్ లోని 1.92 crore షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ లార్జ్ డీల్ లో అలీబాబా వాళ్ళే సేల్ చేసి ఉండొచ్చు అని చెప్పి మార్కెట్స్ లో రూమర్స్ కూడా సర్క్యులేట్ అయ్యాయి. అండ్ ఈ లార్జ్ డీల్ రిలేటెడ్ గా నిన్న నైట్ డీటెయిల్స్ అప్డేట్ అయ్యాయి. ఈ లార్జ్ డీల్ లోని అలీబాబా వాళ్ళు 1.92 crore షేర్స్ ని సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి మోర్గన్ స్టాన్లే ఏషియా వాళ్ళు 54.95 lakh షేర్స్ ని బై చేశారు. అండ్ వీళ్ళతో పాటు గీసెలో మాస్టర్ ఫండ్ వాళ్ళు 49.80 lakh షేర్స్ ని ఈచ్ షేర్ ₹534.80 చొప్పున బై చేయడం జరిగింది. పేటిఎం లో మోర్గన్ స్టాన్లే వాళ్ళు బై చేశారన్న ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లోని పేటిఎం స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి కోల్టే పాటిల్ డెవలపర్స్ వాళ్ళు వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా 716 crores వర్త్ సేల్స్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇది 28% గ్రోత్, అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో అయితే 95% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ సేల్స్ వాల్యూలోని ఇదే హైయెస్ట్ ఎవర్ క్వార్టర్ అని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు పూణే అండ్ ముంబైలో కలుపుకుని 2 million square feet రియలైజేషన్ లో 6 ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ కలెక్షన్ లో కూడా ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో కోల్టే పాటిల్ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ నిన్న నైట్ ఇన్ఫోసిస్ వాళ్ళు Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 20.2% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4.7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఆపరేటింగ్ మార్జిన్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ ఫ్లాట్ గా ఉన్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ మీద వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఈ క్వార్టర్ లో వీళ్ళు లార్జ్ డీల్స్ విన్ అయినట్లుగా లాస్ట్ 8 quarters లోను డీల్ విన్స్ రిలేటెడ్ గా ఇదే వీళ్ళకి స్ట్రాంగెస్ట్ క్వార్టర్ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వాళ్ళ అట్రిషన్ రేట్ ఎలా మూవ్ అయింది అన్నది చూస్తాం. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా అన్ని కంపెనీస్ యొక్క అట్రిషన్ రేట్ అయితే పెరుగుతుంది. కమింగ్ టు దిస్ క్వార్టర్, ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ 24.3% గా ఉంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ అట్రిషన్ రేట్ తగ్గింది, విచ్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ ప్రీవియస్ గా వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 23 రెవెన్యూ గైడెన్స్ 15.5 to 16% ఇన్ బిట్వీన్ ఉండొచ్చని ఇచ్చారు. ఇప్పుడు దాన్ని రివైజ్ చేస్తూ 16 to 16.5% కి పెంచడం జరిగింది. ఇటువంటి టఫ్ టైమ్ లో కూడా వీళ్ళు గ్రోత్ గైడెన్స్ ని అప్వర్డ్ రివైజ్ చేశారంటే దట్ ఈస్ రియల్లీ గుడ్. ఫైనాన్షియల్ ఇయర్ 24 గురించి మాట్లాడుతూ అప్పుడే ఫైనాన్షియల్ ఇయర్ 24 రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ చేయలేమని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఇన్ఫోసిస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ HCL టెక్నాలజీస్ వాళ్ళు కూడా వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 165 basis points ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ నెట్ మార్జిన్స్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 117 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా 17 లార్జ్ డీల్స్ విన్ అయినట్లయితే దానిలో 7 డీల్స్ సర్వీసెస్ లోను అండ్ 10 డీల్స్ సాఫ్ట్వేర్ సెక్టర్ లోను విన్ అయినట్లుగా షేర్ చేస్తున్నారు. టోటల్ గా వీళ్ళు విన్ అయినటువంటి డీల్స్ వాల్యూ $2,347 million ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇది 10% గ్రోత్. అండ్ వీళ్ళ క్లయింట్ మెట్రిక్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ కమింగ్ టు HCL టెక్నాలజీస్ అట్రిషన్ రేట్, ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ 21.7% గా ఉంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ అట్రిషన్ రేట్ పెరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ అట్రిషన్ రేట్ తగ్గింది. ఈవెన్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా చూసినా కూడా వీళ్ళ అట్రిషన్ రేట్ ఈ క్వార్టర్ లో తగ్గింది, విచ్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 23 గ్రోత్ గైడెన్స్, వీళ్ళ రెవెన్యూస్ కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 13.5 to 14% ఇన్ బిట్వీన్ గ్రో అవ్వచ్చు అని చెప్తున్నారు. ప్రీవియస్ గా వీళ్ళు 13.5% నుంచి 14.5% ఇన్ బిట్వీన్ గ్రో అవ్వచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు డౌన్వర్డ్ రివైజ్ చేశారు. దీంతోనే ఈ రోజు మార్నింగ్ HCL స్టాక్ లో కొంత ప్రెషర్ చూసాం. బట్ నెంబర్స్ పరంగా చూసినట్లయితే వీళ్ళు ఎక్స్పెక్టెడ్ కన్నా బెటర్ నెంబర్స్ నే పోస్ట్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.